the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా 9 to 5 జాబులు ఎలా రిస్క్ హస్కు ఫిట్నెస్ ఎలా అదృష్టం ఉంటే అందిస్తుంది మరి రేస్ 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 కమ్ ఆన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది yes this is the race. Namaste, vanakkam, salam. Welcome to Ram Raj Banyan's Race. Powered by Fogger Nandagokul. స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు నలుగురు పార్టిసిపెంట్స్. ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? ఇతను చూడటానికి రాముడు లాగే ఉంటాడు కానీ సెటైర్స్ లో మాత్రం కృష్ణుడు అండోయ్. లెట్స్ వెల్కమ్ అనిల్. I love you. I love you. I love you. I love you. One more time. ఎలా ఉంది వాళ్ళు నీకు? స్నానం చేసి ఫ్రెష్ గా ఉన్నాను మేడం. I love you. అబ్బో I love you. ఐ లవ్ యూ నాకు కాదు చెప్పాల్సింది మా ధనలక్ష్మికి చెప్తే నీ సొంతం అవుతుంది. ఓ ధనలక్ష్మి చెప్పాలా? అవును. ధనలక్ష్మి అంత అందంగా మీరు ఉన్నారు కదా మేడం, అందుకే మీకు చెప్పేశాను. ముందు ఎంట్రీ సాంగ్ చేస్తావా? సౌండ్ ప్లీజ్. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే Thank you. సూపర్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అమ్మయ్య చూసారా రాముడు మంచి బాలుడు. ఇక్కడికి వస్తే ఎవరికైనా సరే ఐ లవ్ యూ చెప్పాలండి సార్. ఎందుకో తెలియదు మరి. అక్కడ చెప్పొచ్చు కదా, అక్కడ చెప్పొచ్చు కదా. అంటే జనాలందరూ ఎప్పుడు నన్ను ప్రేమిస్తూ ఉంటారు. ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే వాళ్ళు మనం లవ్ చేస్తేనే మనం ఇక్కడ ఉంటాం. అంతే కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రండి. ఏటి అట్ట చూస్తారేటి నాన్న వచ్చేస్తున్నాను కాదేటి, నానే కాదు సుక్కలాంటి సిక్కోల పిల్ల వచ్చేసింది కాదేటి. లెట్స్ వెల్కమ్ సింధూరా. ఎట్టా ఉన్నావు? చాలా బాగున్నా అండి. మీరు ఎట్టా ఉన్నారు? సూపర్. చాలా సూపర్ గా ఉన్నారు చూడడానికి కూడా. మీరు ఇంత స్టైలిష్ గా ఉన్నారు. మీకు అలాంటి క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ ఇవ్వాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? స్టైలిష్ దాని కాదు, మనం చేయగలుగుతామా లేదా అని పట్టి, అండ్ మేకప్ అండ్ మన డ్రెస్సింగ్ సెన్స్ బట్టి కూడా మన క్యారెక్టరైజేషన్ అండ్ మన లుక్ మారుతూ ఉంటుంది. సో దానికి ఫుల్ కాంట్రాస్ట్ కదా. శ్రీకాకుళం స్లాంగ్ అంటే చాలా అందరికీ రాదు మాట్లాడాలి అంటే, అవును. చాలా కష్టం. నాకు స్టార్టింగ్ చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత మెల్లిమెల్లిగా నాకు కూడా వచ్చేసింది. ఒక 4 డైలాగ్ చెప్పండి. మరి రాంబాబు గారు రమ్మంటే మా అనిల్ గారు వచ్చారండి ఇక్కడ. సేమ్ రాంబాబు గారు లాగానే డ్రెస్సింగ్ అన్ని బానే వేసుకున్నారు. చాలా బాగుంది. డాన్స్ కూడా చూసినాను. ఇది రోజు ఉతుక్కుంటాం. రామ ఉతుక్కుంటాడో తెలియదు. నాకేంటంటే మా ఆయన వేసుకొచ్చాడేమో అనుకున్నా. ఐ మీన్ మా ఆయన తీసుకొచ్చాడేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది అనమాట మా ఆయనది కాదు అని. ప్రతిసారి నీకు కన్ఫ్యూజన్.
రాంబాబుని చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చినానండి. పర్లే, ఈ రౌండ్ వరకు అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్. छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा గంగతో రాంబాబు సీరియల్లో లాయర్ పీతాని భార్యగా నవ్వుల పువ్వులు పండిస్తున్న సౌమ్య. లెట్స్ వెల్కమ్ సౌమ్య. ఏ కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, ఆ కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి. హే, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. హాయ్, హలో రోజా గారు, బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు ఎపిసోడ్ కి మారి ఇంకా గ్లామర్ అయిపోతే అందుకే మమ్మల్ని ఏ షోలోనో ఏ సీరియల్స్ లోనూ తీసుకోవట్లేదు. మరి నేనే దొరికానా మీకు వాయించడానికి? కాదండి, ఎప్పుడు వచ్చిన రోజా గారు ఎవరది? కాదు ఆవిడ కాదు, తిరజు అబ్బా ఈవిడ. అలా ఉంది మరి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒకప్పుడు రాధా మధు సీరియల్లో మధు అనే పాత్రలో సెన్సిటివ్ గా నటించి ప్రేక్షకుల్ని అలరించి ఇప్పుడు రామ్మ సీతలో నిత్యగా నెగటివ్ రోల్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మౌనిక రాబోతుంది. లెట్స్ వెల్కమ్ మౌనిక. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. ఏంటి సడన్ గా పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయారు? చేంజ్ కోసం ఎప్పుడు గ్లిజరిన్ బాటిల్ ఎత్తుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగా అనిపించుంటుంది. అలా ఏం లేదు, బట్ కొంచెం డిఫరెంట్ షేడ్ చూపిద్దాం అని అంతే. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ రౌండ్ కి వెళ్దామా? Yes. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ధనలక్ష్మి, ఐ లవ్ యు. ఓకే, ఈ ఫస్ట్ రౌండ్ లో ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మా ధనలక్ష్మి ఉంది. సో మీరు ఒక్కొక్క క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది, లేకపోతే ఆ అమౌంట్ నా అకౌంట్ లోకి వస్తుంది. ఓకే, మరి ఆప్షన్స్ కూడా ఇస్తాను, ఆప్షన్ లో సెలెక్ట్ చేస్తే చాలు. ఓకే. ఫస్ట్ సింధూరా, మీ క్వశ్చన్. వీటిలో వేటి వల్ల తక్కువ సమయంలో 100% పని చేసే సామర్థ్యం పెరుగుతుంది? మీ ఆప్షన్స్: కడుపు నిండా తినడం వల్ల, మినరల్ వాటర్ తాగడం వల్ల, మంచి నిద్రపోవడం వల్ల, పిల్లలతో ఆడుకోవడం వల్ల, టీవీ చూడటం వల్ల, పరిగెత్తడం వల్ల. దేని వల్ల 100% పని చేసే సామర్థ్యం పెరుగుతుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదే మరి నువ్వు రోజంతా టీవీ చూస్తుండవు కదా? టీవీ మంచిగా నిద్రపో, మంచి బాగా నిద్రపోవడం వల్ల. మంచి నిద్రపోవడం వల్ల. ఫ్రీజ్. ఓకే, మరి చూద్దాం. మంచి నిద్రపోవడం రైట్ అయితే అమౌంట్ సింధూరాకి ఇస్తాను, లేకపోతే నేను తీసుకుంటాను. రైటా రాంగా? తంజావూరు బొమ్మల్లే బలె ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే మనం కూడా షూటింగ్స్ లో మరీ టైర్డ్ గా ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మంచి స్లీప్ వేసినా కూడా మళ్ళీ కంటిన్యూస్ గా వర్క్ చేయగలం. మరి సెకండ్ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 లాక్ మీ సొంతం. ఓకే. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏ దేశంలో గెలిచిన లాటరీ అమౌంట్ తీసుకోవాలంటే ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి? మనకి మ్యాథ్స్ లాటరీ తగ్గటమే పెద్ద విషయం, మళ్ళీ దాంట్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటే ఇంకోటి చచ్చినట్టే. మరి మీ ఆప్షన్స్ చూద్దాం. చైనా, రష్యా, అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్. అయ్యో, ఇండియా అంటే ఫస్ట్ ఎందుకైనా మంచిది ఇండియా చెప్పాను అనుకోవచ్చు, కానీ ఇండియా లేదు. మన వాళ్ళు అంత కష్టపెట్టారులే జనాల్ని. ఏ దేశంలో మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా? లాటరీ టికెట్ గెలుచుకుంటే ఆ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే ఆ లాటరీ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఐ థింక్ చైనా. చైనా అయినా జపాన్ అయినా అయి ఉంటుంది, ఎందుకంటే ఇట్లా లాటరీ తొక్కలవన్నీ వాళ్ళే పెడతారు కదా. తొక్కల్లో కొంచెం ఈ అమ్మాయి కూడా చైనా అమ్మాయిలో ఉంది. ఓకే, మరి చెప్పండి, టైం అయిపోతుంది. చెప్తా తొందరగా. జపాన్. జపాన్. ఫ్రీజ్.
సో జపాన్ వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయని నమ్మకమా? మ్యాథ్స్ ప్రాబ్లం అన్నారు కదా, సో బేసికలీ వీళ్ళే పెట్టుంటారు అని చైనా ఆర్ జపాన్. చైనా జపాన్. సో దాంట్లో జపాన్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? ఇది రాంగ్ అయితే నా ఆప్షన్ జర్మనీ. అది కెనడా. జపాన్ రైట్ ఆర్ రాంగ్? ఎంత సంతోషం చూడు. సాంగ్ వస్తే మనకి డాన్స్ రాపోయినా చేస్తా, పర్లేదు, అదేంటి? పక్కన వెళ్తే పోతే చాలు. అబ్బా నువ్వు చేసిందేంటి, నువ్వు కూడా అంటే ఓదర్ లేదు. నేను కనీసం హెల్ప్ అయినా చేసే సింధుకి. నువ్వేం ఏం చేసావు? రైట్ ఆన్సర్ చూడండి ఏంటో. ఓకే. రైట్ ఆన్సర్ ఏంటి? కెనడా. సూపర్. పర్లేదు సో అనిల్. సింధురా మీ అమౌంట్ నా అకౌంట్ లోకి ధనలక్ష్మి డ్రాప్. అయ్యో. మీకు నేను ఇస్తున్నాను 70,000. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. చుక్కల్లో చంద్రుడు. అంటే చంద్రుడు నేనే, చుక్కలు అక్కడ ఉన్నాయని. ఈ ఎపిసోడ్ అయ్యే లోపల చుక్కలు చూపిస్తారు వీళ్ళు, మీకు ఎక్కడ ఉంటాయి చుక్కలు? ఒకటి కూడా రైట్ ఆన్సర్ రాకపోని. ఓకే మరి అనిల్ మీ ఫస్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎక్కువ శాతం ఎవరు మోసం చేస్తారు? ఆప్షన్స్: అందంగా ఉండే అమ్మాయిలు, ఉద్యోగం లేని అబ్బాయిలు, రాజకీయ నాయకులు, లావుగా ఉండే అమ్మాయిలు, డాక్టర్లు, పోలీసులు. రాజకీయ నాయకులు. ఆహా, ఇది చెప్పచ్చు కాదు. మీరు ఫీల్ అవుతారా? నేనెందుకు ఫీల్ అవుతాను? అంటే సౌమ్య ఎప్పుడు మోసం చేయలేదు, అంటే లావుగా ఉన్నా సరే ఆవిడ ఎప్పుడు మోసం చేయలేదు నన్ను. సారీ, నేను థర్డ్ కేటగిరీలో ఉంటా. సింధూర గారు ఎప్పుడు మోసం చేయలేదు, అందంగా ఉండే అమ్మాయి కాబట్టి. సింధూర గాడు కాదు, సింధూర గాడు. సింధూర గాడా? అంటే పని పాట లేని వాళ్ళు మోసం చేస్తారు నాకు తెలిసి. అయితే అవునా? అనిల్, అంటే ఉద్యోగం లేని అబ్బాయిలా? సో ఒప్పుకున్నావు అబ్బాయిలని. ఫ్రీజ్. మీరు కూడా ఉద్యోగం లేకుండా ఎప్పుడైనా తిరిగారా? హే హే హే, ఏడోకు ఏడోకు, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోకే. ఓకే. ఓకే మరి ఉద్యోగం లేని అబ్బాయిలు రైట్ ఆర్ రాంగ్? కొన్ని అనుభవాలు అలా పాఠాలు నేర్పిస్తాయి, అలా అలా. అమౌంట్ కూడా వస్తుంది. ఆన్సర్లు నేర్పించేసి అనిల్ కి. అంటే అనుభవాలు చూసాము, చేయలేదు. అబ్బా. అలాగే చెప్తారులే. దొంగతనాలు చేసే ఫెస్టివల్ ఒకటి ఉంటుంది. ఓకే, అది అక్కడ మీకేం పని? అంటే అది అలాంటి చూసాను నేను మా ఊళ్ళో నైట్ టైం అదే రోజు కరెక్ట్ చూసారా అదే వాళ్ళ రోజు ఊర్లో ఏ ఊరు చాలా నాన్న? మంది కలిసి షాపుల ముందు బల్బులు, ట్యూబ్ లైట్లు ఉంటాయి కదా, ఎన్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వీటిలో దేని వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి? మీ ఆప్షన్స్: అరటిపండు ఎక్కువగా తినడం వల్ల, టీవీ ఎక్కువగా చూడటం వల్ల, సోడాలు తాగడం వల్ల, మధ్యాహ్నం పూట స్విమ్ చేయడం వల్ల, వంటింట్లో ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా నిద్రపోవడం వల్ల. శ్వాసకు సంబంధించి అంటే దానికి సంబంధించిన వ్యాధి అంటే Breathing problems. కోల్డ్ ఎక్కువ చేయడం కూడా సమ్ ప్రాబ్లమే కదా. నాకు డిస్కషన్ వద్దు, నాకు ఆన్సర్ కావాలి. అంటే వాటర్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్. సో మధ్యాహ్నం పూట స్విమ్ చేస్తే అలాంటి ప్రాబ్లం వస్తుంది. మధ్యాహ్నం పూట స్విమ్ చేయడం వల్ల ఫ్రీజ్. అనిల్ ఇది కనుక రైట్ అయిందో నీ పని అయిపోయింది. మధ్యాహ్నం పూట ఎండ ఉంటుంది కదా, ఎండలో ఎందుకు అంటే కోల్డ్ వస్తుంది? రివర్స్ ఉండకూడదు. రివర్స్ ఉండకూడదా? టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల. అందుకే మధ్యాహ్నం పూట అని మెన్షన్ చేసి ఉంటాను. నేను గ్యారంటీ ఇవ్వలేను, డౌట్ గా చెప్తున్నాను అంతే. ఓకే, రైట్ ఆర్ రాంగ్? నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి ఎటొక్కసారి తిప్పకే నాంచారి కొట్టండి చెప్పట్లో. కొట్టు. సౌండ్ ఏం పడాలి? అంటే నాకు బాగా తెలుసు, రెయిన్ సాంగ్స్ చేసేవాళ్ళం మేము. షార్ట్ చేసి వచ్చే గుందుకి హాట్ టవల్స్ ఇచ్చేవాళ్ళు. వెంటనే ఆ చలి ఉండకూడదని హాట్ పెట్టుకునే వాళ్ళం కదా. ఈ వాటర్ చలి, హాట్, వేడి రెండు మిక్స్ అయ్యే గుందుకి బాగా కోల్డ్ అయిపోయేది. సూపర్, థ్యాంక్ యూ. సో 1 lakh rupees మీ సొంతం. నారే నారే మాయల మారే
నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి. ఓకే సౌమ్య, ఇప్పుడు మీ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. సండే రోజు కార్ కడగడం ఏ దేశంలో నేరం? మీ ఆప్షన్స్: చైనా, రష్యా, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్. ఈ విషయంలో బాగా ఆన్సర్ చేస్తుంది, ఎందుకంటే మన దేశం తప్ప పక్క దేశాలు అన్నిటి గురించి బాగా నాలెడ్జ్ ఉంది తనకి. పక్క దేశాలు బాగా తెలిసిండి, అక్కడ వెళ్ళి ఉన్నా సర్వీసింగ్ చేస్తారండి, భలే మాడతాను. ఐ థింక్ ఐల్ గో విత్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ఫ్రీజ్. నాకెందుకో డౌటే. అక్కడ అసలు పొల్యూషన్ ఉండదు, కడగాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసి నాకు బాగా నచ్చిన దేశం. ఆ విషయం, ఆ Population లాజిక్ కూడా ఎందుకు చాలా ముందు కొట్టలేదు? పాపులేషన్ కూడా చాలా తక్కువగా, చాలా తక్కువ పాపులేషన్. 2 జాబ్స్ చేస్తారు అక్కడ. ఓకే, మరి సౌమ్య లక్ ఎలా ఉందో చూద్దాం. స్విట్జర్లాండ్ రైట్ ఆ రాంగ్? Barbie girl, baby doll, ముళ్ళే జిగేలు 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 మంటుంటే. Barbie girl, baby doll, గుండె కుబేలు 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 మంటుంటే. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ తర్వాత డాన్స్ చేస్తే బాగుంటుందేమో అన్న ఫీల్. తక్కువ పాపులేషన్ కాబట్టి ఏదో రకంగా వాళ్ళు ఇన్కమ్ కావాలి కదా స్టేట్ కి, అందుకని అలా పెట్టారేమో అనుకుంటున్నారు. బాణం వేసి అంతే అమ్మయ్య. సెకండ్ క్వశ్చన్: ఎక్కువ టెన్షన్ లో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మెదడు చేసే పని ఏది? యువర్ ఆప్షన్స్: నిద్రపోవడం, పాట పాడటం, నవ్వడం, ఏడవడం, దిక్కులు చూడటం, అరవడం. అన్ని రైట్ గా ఉన్నాయి. ఇప్పుడు 8 o'clock షూటింగ్ రమ్మంటారు కదా, నువ్వు 10కి వెళ్తావు కదా, అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూసుకున్నావు ఇప్పుడు నా అర్థం. సౌమ్య అప్పుడు ఈవిడికి ఎందుకు టెన్షన్ ఉంటుంది? ప్రొడ్యూసర్ కి టెన్షన్ ఉంటుంది లేట్ గా వస్తే. దిక్కులు ఐ దిక్కులు థింక్ దిక్కులు చూడడం ఏమో. దిక్కులు చూడడం ఫ్రీ. ఏంటి మోనికా, నీకేమనిపిస్తుంది? ఐ థింక్ ఇదే కరెక్ట్. అనిల్, అరవడం. ఇప్పుడు ఇది కరెక్ట్ కాకపోతే సౌమ్య అరుస్తుంది. కరెక్టా కాదా అండి? దిక్కులు చూడటం. అయ్యో పాపం, అయ్యో పాపం, జువ్వాల పాలేం జంక్షన్ కాడ. ఓకే, మరి రైట్ ఆన్సర్ ఏంటో చూడండి. పాట పాట పాడటం. హమ్ చేస్తాం ఆటోమేటిక్ గా ఏదో ఒక పాట. ధనలక్ష్మి డ్రాప్. ఓకే, మరి రండి. ఓకే, మరి మోనికా మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనిషి జీవిత కాలంలో ఎప్పుడు ఎక్కువ బద్ధకంగా ఉంటాడు? మీ ఆప్షన్స్: చిన్నప్పుడు, టీనేజ్ లో ఉన్నప్పుడు, పెళ్ళైనప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, పిల్లల్ని పెంచేటప్పుడు, పిల్లలకి పెళ్లి చేసినప్పుడు. పెళ్ళైనప్పుడు బద్ధకంగా ఉన్నాడు, పిల్లలు పుట్టాక కొంచెం బద్ధకం వస్తుంది. పిల్లల్ని బాలండ్రు బాగోయ్. పిల్లల్ని పెంచేటప్పుడా? కరెక్ట్ గా ఆలోచించండి. టీనేజ్, అదిగో టీనేజ్ లో ఉన్నప్పుడు ఫ్రీ. టీనేజ్ లో ఉన్నప్పుడే కదా ఓవర్ యాక్టివ్ గా ఉంటారు. అది friends ఈవిడ దగ్గరే. టీనేజ్ లో ఉంది, ఎక్కడుంది? ఉంది. టీనేజ్ లో అంటే ఉంది. ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మ్యాన్ అండ్ బాయ్, బాయ్ అన్నా అని రిటర్న్. ఆ మ్యాన్లీగా ఉండే బాయ్ అంట. టీనేజ్ లో ఉన్నప్పుడు రైట్ ఆర్ రాంగ్? సూపరో సూపరో సూపరో, సూపరో సూపరో సూపరో. ఓకే, మరి మోనికా మీ సెకండ్ క్వశ్చన్: ఏ దేశంలో పబ్లిక్ టాయిలెట్ లో ఫ్లష్ చేయకపోతే పెద్ద శిక్షలు పడతాయి? అది ఎలా తెలుస్తుంది? మరీ చెప్తారు కదా. వెళ్ళి ఒకసారి వేయకుండా నాకు తెలుస్తుంది. మీ ఆప్షన్స్: చైనా, రష్యా, అమెరికా, జర్మనీ, సింగపూర్, జపాన్. ఖచ్చితంగా సెన్సార్స్ ఉంటాయి. అంత పెద్ద శిక్ష వాడు పెట్టాడు అంటే కనిపెట్టాలి కదా. ఫ్రెష్ దగ్గర సీసీ కెమెరా పెడతారు. Your time starts now. అవును, యాక్చువల్లీ ఫ్లష్ కూడా సెన్సర్స్ పెట్టచ్చు కదా, మనం ఎందుకు కష్టపడ్డాం? ఉంటాయి. హలో, ఉంటాయి. అలా తెలీదా మీకు? అప్పుడైతే మన ఇండియా చాలా ఆల్రెడీ డెవలప్డ్ అయిపోతుంది. ఇండియాలో రోజు శిక్షలు పడుతూనే ఉంటాయి. సింగపూర్. You think Singapore? Could be. It's very clean. Singapore freeze.
ఓకే మరి సింగపూర్ రైట్ ఆర్ రాంగ్? గంజాయి మొక్కలేదు ఎంజాయ్ చేయవా ఈ నరం నరం ఎలికడిపోతే లస్కటప 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 మావా లస్కటప 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 జ్వర వస్తే ఇస్తారు ఇంజెక్షను నేనేమో జ్వరం ఇచ్చే ఇంజెక్షను సెల్ నంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను ఒక్క మిసుడు కాలు నొక్కేస్తే వచ్చేస్తాను ఆరు గుంటూరు ఆ సరుకు చూస్తే పాము సేరు ఉడుకు చూస్తే 106 లస్కటప నా పేరు లస్కటప 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 మావా లస్కటప 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 మావా లస్కటప లస్కటప లస్కటప. సో ఫస్ట్ రౌండ్ అందరూ ఎంజాయ్ చేస్తూనే సూపర్ గా ఆన్సర్స్ చెప్పారు. సో ఎవరి అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. సింధూరా 70,000, అనిల్ 1 lakh, వా ఫోటో సౌమ్య 70,000, and మోనికా 1 lakh. Wow. సో ఇప్పుడైతే చూసారా ఎంత జాలీగా జోష్ గా ఉన్నారో. ఇప్పుడు ఒక విషయం చెప్తే అందరూ టీమ్ ఉంటారు, ఏంటి? ఎందుకంటే సెకండ్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్. సో ఎవరి అకౌంట్ లో లీస్ట్ అమౌంట్ వచ్చి చేరుతుందో వాళ్ళని బయటికి పంపించారు. ఇక్కడ ఒకటే అబ్బాయి ఉన్నాడు, ఎలిమినేషన్ ఎందుకు డైరెక్ట్ తినే బట్టికి అంటున్నాం. ముగ్గురు కలిసి తోసేయండి. బాయ్ అనిల్. నీకు ఎప్పుడు సౌమ్య కనిపిస్తుంది అబ్బాయి లాగా. సో సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, Yeah. ఎందుకంటే సాంగ్స్ డైలాగ్స్ ఉంటాయి. అవి ప్లే చేసేటప్పుడు మధ్యలో ఒక ప్లేస్ లో మ్యూట్ చేస్తాం. ఆ కరెక్ట్ పదాన్ని మీరు ఇక్కడ ఉన్న బోర్డ్స్ లో ఏదో చూసి వెతికి పట్టుకొని ఆ లైన్ మీద పెట్టాలి. ఓకే, కరెక్ట్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, రాంగ్ అయితే రెడ్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ వెల్ లో అమౌంట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో డ్రాప్ అవ్వకుండా పైన పట్టుకుంటే 1 lakh, ఎల్లో కిందికి వెళ్తే 50, రెడ్ కిందికి వెళ్ళిపోతే 30,000 మాత్రమే నేను మీకు ఇస్తాను. అక్కడ రెడ్ లైట్ వస్తే మళ్ళీ వెళ్ళి ఆ బోర్డ్ చేంజ్ చేసి గ్రీన్ లైట్ వచ్చేంత వరకు పరిగెడుతూ ఉండాలి. ఆల్రెడీ మొహాలు మాడిపోయి అందరివి. ఎందుకు? టెన్షన్. అంటే మాకు ఆన్సర్ తెలియదు, ఇప్పుడు తెలిసింది, అందుకే ఆనందంగా వెళ్ళి. నాకు ఆన్సర్ తెలిసిన ఇక్కడ చదవడం రాదు నాకు. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. 1 నిమిషం 1 లక్ష. Yes, this is the race. ఫస్ట్ టాస్క్ సింధూరాకి. కొంచెం కొంచెం పూరిస్తుంటే అమ్మో నీ అందం నిన్నేదో చెయ్యాలనిపిస్తుంది ఆపై నీ ఇష్టం Your time starts now. అంతటి ఎంతటి అదృష్టం అదృశ్యం ఇంతటి అదృష్టం ఆదర్శం ఎంతటి అదృష్టమా పరిగెట్టండి. రన్ 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 రన్. డబ్బులు వెళ్ళిపోతున్నాయి. రైట్ ఆన్సర్. Let's go! పైకి పైకి ఎక్కు, పైకి ఎక్కు, పైకి ఎక్కు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దొరకనందిరా జిందగీగా అసలు సిద్ధుల మీనింగ్ ఆక్సిజన్. ఓకే మరి అనిల్ మీ టాస్క్ ఏంటో చూడు. ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుడితే పుట్టావు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, అడ్రస్ ఏంటి? ఎప్పుడైనా ఇలా అమ్మాయికి చెప్పావా? ఎందుకులేండి ఫ్లాష్ బ్యాక్. Your time starts now. ఏమండి రావాలా దూకాలా రావాలా దూకి. నాదాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే టాపులేసి పోతే
ఓకే మరి మార్నింగ్ ఎవరి ఫేస్ చూసి వచ్చో లక్ మీద లక్ కలిసి వస్తుంది. యాక్చువల్ గా ఇవాళ షో ఉందని చెప్పారు. సో ఇది ఎలా ఉంటుందని చెప్పగానే ఫస్ట్ మీరు రేస్ అని వచ్చారు. ఓకే సో మిమ్మల్ని చూసాను నేను. ఓకే ఈ డైలాగు నేను కాకుండా సింధూర సౌమ్య మేము ఎదురుగా ఉందనుకోని ఎవరో ఒకరికి ఆ డైలాగ్ చెప్పండి మీకు నచ్చిన వాళ్ళు. ఎవరినే ఉందిలేండి, బాగా అల్లరి చేస్తారు కదా సౌమ్య. ఓకే దా సౌమ్య. ఇంత అందంగా ఎలా పుట్టావు, ఇంత ముద్దుగా ఎలా పుట్టావు, ఇంత బొద్దుగా కూడా ఎలా పుట్టావు. నాకు బొద్దుగా అంటే చాలా ఇష్టం. నేను చూస్తుంటేనే ఎప్పుడు కలవాలనిపిస్తుంది. ఎప్పుడన్నా ఫోన్ చేయాలనుకో ఫోన్ నెంబర్ ఇవ్వాలి కదా, బాగుంటది కదా. అర్ధరాత్రి పాటు నేను కలవాలనుకో చేసావు అనుకో, నేను డైరెక్ట్ గా నైట్ గోడకు వచ్చేస్తాను. ఆనందంగా ఉంది కదా, నీకు కలవాలనిపిస్తుంది కదా, నీకు నెంబర్ ఇచ్చేయాలనిపిస్తుంది కదా, డైరెక్ట్ కలిసేద్దాం అనిపిస్తుందా. మధ్యలో ఫోన్ ఎందుకంటావా, నీ మాటలు రావా. నాకైతే టెక్ ఉంది అనుకున్నా, నీకు పిచ్చి కూడా ఉంది. దానికి వాళ్ళ ఆయన అడిగి చెప్పాలి కదా, అందుకని ఏ ఆన్సర్ చెప్పాలో తెలియట్లేదంట. ఓకే మరి సౌమ్య, సో వాళ్ళిద్దరు చక్కగా 50 and 1 lakh. మరి మీకు ఎయిమింగ్ ఫర్ 1. ఓకే మరి మీ టాస్క్. ఐ థింక్ యు సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్వర్డ్. ఎడి పర్వట, ఇంకోసారి పర్వట అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను. ఎవరితో నువ్వు పొడిసేస్తావా, ఎంత ఉన్నావు అసలు. నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకా ఎంతున్నావు, కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదంట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా కట్అవుట్ నీ కట్అవుట్ చూసావా. నీ కట్అవుటా, అదే కరెక్టే. నా కట్అవుట్ చూసావా. మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. వసిన డార్లింగ్ నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఒరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. అనిల్ ఒకసారి రావా. సరిగ్గా మర్యాద. రే రారా. డార్లింగ్ వసిన డార్లింగ్. ఓకే మరి మోనిక, సైలెంట్ గా ఉంటావు, ఇంట్లో కూడా అలాగే ఉంటావా. అంటే ఓకే, నాకు ఇందాక ఒక సీక్రెట్ చెప్పింది. మామూలుగానే కొంచెం మాట్లాడుతుందంట, ఇక్కడ చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. నాట్ రిజర్వ్డ్, కాకపోతే మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ ఉంటుంది. అంతే తప్పించి అంతే. మోనికా ప్లీజ్ నన్ను ఎలిమినేట్ అవ్వకుండా కాపాడు. ఏమన్నా అబ్బాయిలు ప్రపోజ్ చేసినా కూడా మొహమాట పడి అబ్బా వద్దండి నాకు అలాంటివి నచ్చని అంటారా. అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదు నాకు. నేను నమ్మను. ఇంత అందంగా ఉంటే డైట్ చేస్తుంది, ఇంత అందంగా ఉంటే నిన్ను సీరియల్ చేస్తున్నాను, మీకు ప్రపోజ్ నేను కూడా నమ్మను. అబ్బే. ఓకే మరి మోనికా మీ టాస్క్ ఏంటో చూద్దాం. నిన్ను కలి కలి కలిసి నీ గుండె గెలిచి వచ్చాను నీ కేసి గొళ్ళెమేసి. గొళ్ళ వేసి దానికి తాళం వేస్తావా. ఓకే మరి యువర్ టైం స్టార్ట్స్ నౌ. గొంతులేసి గొంతులేసి సూపర్. I'm a naughty, naughty girl, 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 girl. ఆ గబ్బరు సింగుకి లైనేసా, కొంచెం తిక్కని వదిలేసా. ఓకే అందరూ సూపర్ గా ఈ రౌండ్ లో కూడా వాళ్ళ అకౌంట్ లో మంచి మంచి అమౌంట్ లో డిపాజిట్ చేశారు. ఎవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దాం. సింధూర 1,20,000, అనిల్ 2 lakhs, సౌమ్య 1,20,000 అండ్ మోనిక 1,50,000. ఓకే మరి సౌమ్య అండ్ సింధూర రండి. విధి వింత నాటకం
నాటకం ఆడింది అంటారు అలా. సో ఇద్దరు ముద్దు గుమ్మల్లో ఎవరిని బయటికి పంపాలో అర్థం కాక ఇద్దరిని టై చేసింది. సో అదృష్టాన్ని నమ్ముకుందాం భగవంతుడా. ఎవరికి హెడ్ కావాలి, ఎవరికి టైల్ కావాలి? హెడ్స్. టైల్స్. సో ధనలక్ష్మి చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు కరులుంగా. ఓకే, మరి కాయిన్ లో లక్కు సింధుర పక్కన, కిక్ సౌమ్య పక్కన. సో సింధుర ఫుల్ హ్యాపీ చాలా. సో థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ థర్డ్ రౌండ్ కూడా ఎలిమినేషన్ రౌండ్. ఓకే, మరి థర్డ్ రౌండ్ బజర్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే రేస్ లో ఉంటారు, లక్ మీ సొంతం అవుతుంది, లేకపోతే పనిష్మెంట్ ఇస్తారు. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గుట్లో రూపాయి. ఈ రౌండ్ వచ్చి కనెక్షన్స్. ఒక ఫోటో, దాని కింద ఒక 3 ఫోటోస్ ఇస్తాను. ఫస్ట్ ఫోటోకి ఈ కింద ఉన్న 3 ఫోటోస్ కి ఏంటి కనెక్టివిటీ క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే రేస్ లో ఎంటర్ అవుతారు. తర్వాత ఆప్షన్స్ ఇస్తాను. ఆ ఆప్షన్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో వెనక ఎంత బ్యాంక్ ఉంటుందో మీ అదృష్టం బట్టి ఉంటుంది. మీ క్వశ్చన్: షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. మీ క్వశ్చన్: ఏ హీరో గురించి షారుఖ్ ఖాన్ తన షోలో ఎక్కువ సార్లు ప్రస్తావించారు? అనిల్. నొక్కడైతే తప్పు చెప్తే అనిల్ కిందేసి పైన సౌమ్యాన్ని తొక్కమంట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సిందే అనిల్. ఐ థింక్ మహేష్ బాబు. మహేష్ బాబు. ఎందుకు? అంటే ఈజ్ సౌత్ ఇండియన్ పాపులర్ స్టార్. ఓకే, అంటే వాళ్ళు పాపులర్ కాదని కాదు కానీ వన్ ఆఫ్ ద పాపులర్ స్టార్. అండ్ మోర్ ఓవర్ కొన్ని చారిటీస్ లో కూడా ఎక్కువ వర్క్ చేశారు మహేష్ బాబు. ఓకే, మరి ప్రిన్స్ మహేష్ బాబు ఫ్రీ. ఏంటి రైట్ అవలా? అంటే రెండు ఫోటోలు ఏమైనాయి కదా? గేమ్ లో ఎంటర్ అవుతావు, లేకపోతే పనిష్మెంట్ ఇక్కడే ఉంది. రైట్ ఆర్ రాంగ్? ఎంటర్ అయ్యారు అంతే. సో మీ మనీ లాడర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. 5,000 నుంచి 1 lakh. ఈ లాడర్ ప్రతి ఫోటో వెనుక ఉంటుంది. మీ ఆప్షన్స్: మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్రీ. ఇప్పుడు మీకు ఎంత లక్ ఇస్తారో పవర్ స్టార్ చూద్దాం. టర్న్. స్టార్ట్. చెప్పు 25,000 మీ అకౌంట్ లో. ఒకవేళ మీరు స్టాప్ చెప్పకపోతే ఇంకా ఎంత లక్ ఉందో చూడండి. నాట్ బ్యాడ్. ఏదో ఒకటి వచ్చింది కదా. 25,000. సూపర్. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. పై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని వెయ్యరాదు అంచనా. సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది ఎవ్వడిలో ఎంత ఉందో స్టామినా. ఆ తర్వాత ఏంటి? కొట్టో అన్నా, ఈ మూమెంట్ చూడన్నా అన్నా. మా దిది అరే మూమెంట్ మార్చు. ఓకే, మరి సెకండ్ ఫోటో. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, పక్షి, చేప, ఎద్దు. మీ క్వశ్చన్: తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోగోలో ఉండేది ఏంటి? ఎవరికి అవకాశం ఇవ్వా? తొక్కేస్తున్నావు.
ఇది అది చెప్పకుండా దానికి పెద్ద మనం టెన్షన్ పడాల్సింది మన పరిశ్రమ. వాళ్ళు కూడా అదే పరిశ్రమలో ఉన్నారు. అవకాశం ఇవ్వండి, ఆడవాళ్ళ టాలెంట్ తొక్కేస్తున్నారు అసలు మీరు. ఓకే చెప్పండి. ద ఓన్లీ వన్ బర్డ్, పక్షి. పక్షి, ఫ్రీజ్. రైట్ ఆర్ రాంగ్? ఓకే, ఇప్పటికైతే సెకండ్ టైం మళ్ళీ గేమ్ లోకి ఎంటర్ అయ్యారు. ఒకసారి మీ ఆప్షన్స్. ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్, ఫ్రీజ్. టర్న్. స్టార్ట్. ఎప్పుడు వచ్చితివీవు, వచ్చి ఏమి పీకితివీవు, ఎంకలా గుంట నక్కలా చూస్తున్నావు, ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి ఈ సంగీతు పెట్టాడనుకున్నావు, వెళ్ళు వాణ్ణి లేపు వీణ్ణి లేపు. ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి, సెల్ ఫోన్ తీసి దాచేయి, పెళ్ళింట్లోకి వన్నీ దేనికో, మైండ్ బ్లాంక్ చేసేయి, ఆలోచనలు మానే, మ్యారేజ్ ని ధ్యాసై, గెస్టుల నువ్వు నడుచుకో. మరి థర్డ్ క్వశ్చన్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హన్సిక, శృతి హాసన్, ఇలియానా. మీ క్వశ్చన్. అల్లు అర్జున్ ఏ హీరోయిన్ గురించి మాట్లాడుతూ వాడకూడని పదం వాడి సారీ చెప్పాడు? సింధురామ్. శృతి హాసన్ అనుకుంటున్నా. శృతి హాసన్, ఫ్రీజ్. ఖచ్చితంగా కమల్ హాసన్ గారి కూతురు ఏదన్నా అంటే సారీ చెప్పకపోతే దబిడి దిబిడే. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. సో మీ ఆప్షన్స్ ఏంటో చూడండి. శృతి హాసన్. ఆ? చిచి సారీ సారీ శ్రేయ. శృతి హాసన్ ఎక్కడ ఉందా? శ్రేయా, ఫ్రీజ్. ఓకే, మీకు గేమ్ తెలుసు కదా. టర్న్ అవగానే మీరే స్టార్ట్ చెప్పాలి. స్పీడ్ బ్రేకర్ వచ్చే లోపల స్టాప్ చెప్పాలి. ఓకే, టర్న్. స్టార్ట్. స్టాప్. 40,000. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ, మామ సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ. థ్యాంక్ యూ. చాలా లక్కీ. Thank you. ఒకవేళ మీరు స్టాప్ చెప్పకపోతే ఇంకా ఎంత లక్ ఉండేదో చూడండి. ఓకే. శ్రేయ 1 lakh లక్ మీకోసం పెట్టింది. సూపర్, థ్యాంక్ యూ. సో ఇంతవరకు జరిగిన రేస్ ఎపిసోడ్స్ లో ఎప్పుడు ఇంత టెన్షన్ లేదు. సూపర్ గా అందరూ ఆడారు, మంచి మంచి అమౌంట్ సొంతం చేసుకున్నారు. మరి ఎవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దాం. సింధూర 1,60,000, అనిల్ 2,25,000 అండ్ మోనికా 1,50,000. సో రిస్క్ తీసుకొని
దీంతోని సింధూర గేమ్ లోకి ఇన్ అయింది. సైలెంట్ గా మౌనిక అవుట్ అయింది. మీరు కూడా ఇక్కడ వచ్చి సౌమ్య పక్కన కూర్చోండి. దా మోనిక. ఓకే, మరి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇద్దరు ఫైనల్స్ కి వచ్చేసారు. ఈ ఫైనల్ రౌండ్ మొత్తం అదృష్టాన్ని ఒకరికే ఇవ్వబోతుంది. ఆ ఒకరెవరో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. బంపర్ ఆఫర్. అనిల్ మీ 2,25,000 తీసుకుని రండి. సింధూర మీ 1,60,000 తీసుకురండి. 2,25,000, 1,60,000, మొత్తం ఎంత? 3,85,000. ఇది మీ అదృష్ట చక్రం. బాగుంది. దీని మీద ఇవి మీకు విల్లన్స్ లాగా 2 పిల్లర్స్ పెట్టాను. ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఒక లివర్ ఉంది చూస్తారా, దాని వెనక నించోపెట్టి మిమ్మల్ని కళ్ళకి గంటలు కడతాను. ఈ అదృష్ట చక్రాన్ని తిప్పుతాను, ఇది తిరుగుతూ ఉంటుంది. నేను స్టార్ట్ అన్న తరువాత మీరు కరెక్ట్ గా ఆ లివర్ ని ముందుకి పుష్ చేయాలి. అయితే ఒకేసారి గట్టిగా పుష్ చేస్తేనే ఐరన్ బాల్ రిలీజ్ అయ్యి స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయినప్పుడు ఈ పిల్లర్స్ కి తగలకుండా స్వింగ్ అయితే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు, పిల్లర్స్ కింద పడిపోతే డేంజర్ జోన్. ఇలాంటి షాక్లు వచ్చినప్పుడు మా సీరియల్ లో ఏమంటారు తెలుసా? జలక్. అందుకే మీ కళ్ళకి నేను గంతులు కడతా టెన్షన్ లేకుండా. నువ్వే ఓకేనా? సో ఫస్ట్ లీస్ట్ వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తాం. ఓకే, నేను స్టార్ట్ అన్న తర్వాతే ఫేస్ స్టడీగా పెట్టాలి. రొటేట్. స్టార్ట్. Oh shit. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ అంతా ఈయన ఎలా ఆడతాడో చూడాలి. ఈయన కనుక ఇవి పడకుండా స్వింగ్ చేస్తే తనే విన్నర్. అలా కాకుండా కింద పడేస్తే మీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఓకే, మీ అదృష్ట చక్రం ఇప్పుడు తిరుగుతుంది. రొటేట్. స్టార్ట్. $3,85,000. సో ఇంతవరకు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యంగా కూడా ఉండాలి కాబట్టి మా నందగోకుల్ ఘీ. చూసారు కదా, అదే మా రేస్. ఎంటర్టైన్మెంట్, ఆనందం, ఆరోగ్యం అన్ని కూడా ఉంటాయి. ఎంజాయ్ చేశారా? మళ్ళీ సేమ్ టైం నెక్స్ట్ వీక్ ఇంకా 4 సెలబ్రిటీస్ తో మీ ముందుంటా. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. Hey, it's not the temper, it's my temper. Bye bye.